తిరుపతి పుణ్యక్షేత్రంలో గత పాలకులు తమ ఇష్టానుసారంగా భూములు కేటాయించి పవిత్రతకు భంగం కలిగించారు. శ్రీవారి పాదాల చెంత ఒబ్రాయ్ హోటల్ నిర్మాణానికి స్థలం కేటాయింపే అందుకు ఉదాహరణ అన్నారు. ప్రభుత్వ నిబంధనలను సైతం తుంగలోకి తొక్కి అప్పటి టీటీడీ చైర్మన్ ఇష్టానుసారంగా భూములు కేటాయించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆరోపించారు. ఒబ్రాయ్ హోటల్కి ఇదివరకే కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి అకృత్యాలు అనేకం చేశారని ఆయన ఆరోపించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉంది. వాటిని సరిచేసే క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒబ్రాయ్ హోటల్కి అనుమతులిస్తూ ప్రభుత్వ నిబంధనలు సైతం ఉల్లంఘించారు. అలాంటి వాటిని సైతం ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిచేస్తూ ప్రశాంతతకు మారుపేరుగా అలాగే టీటీడీ పవిత్రతను కాపాడుతూ చర్యలు చేపడుతోంది. ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆ స్థలాన్ని పరిశీలించేదానికి వచ్చారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సరే, ఇవాళ ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం స్థలం కేటాయించింది, ఓబ్రాయ్ హోటల్ కేటాయించింది. అయితే ఎందుకు రద్దు చేసింది, ఏంటి దానికి కారణాలు ఏంటి అంటే టీటీడీ చైర్మన్ టూరిజం డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో అప్పుడు కేటాయించామనేసి మాజీ టీటీడీ చైర్మన్ పేర్కొంటున్నారు. దీన్ని ఎలా భావించాలి అంటే ఇక్కడ మీరు ఒకటి ఈ స్థలం చూస్తుంటే ఈ కొండలు ఏంటండి, ఇది వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు. ఇక్కడి నుంచి ఈ కొండ పెరుక్కుంటూ వెళ్తే 7 కొండలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కలియుగ వెంకటేశ్వరుని మనం చూస్తాం. కలియుగ వైకుంఠ స్వామిని ఆయన పాదాల దగ్గర మనం కమర్షియల్ ప్రాపర్టీ ఇచ్చి దీంట్లో వాడికి హోటల్కి ఇస్తే వాడు ఏ పనులు చేస్తాడు? వాడి కమర్షియల్ బిజినెస్ అది. వాడిని ఏం చేస్తాడు తప్పని నేను అన్నాం. అలాంటి మనం బుర్రతో ఆలోచించాలి. వీళ్ళకి నిజంగా హిందూ సాంప్రదాయాల మీద, హిందూ మతం మీద, తర్వాత దేవుడి మీద గౌరవం మర్యాదలు ఉన్న మనిషి అయితే బుర్రున్నాడు పని చేస్తాడండి ఎవడన్నా? ఆ ముఖ్యమంత్రికి లేకపోతే ఈయన మా కరుణాకర్ రెడ్డి గారు, ఈయన అంతకంటే ఇది సామెత ఉంది, నాకంటే విధవా ఆచంటి మల్లన్న అన్నట్టు ఈయన అంతకంటే వ్యవహారస్తుడిగా కనపడ్డాడు. ఎందుకంటే ఈయన గురించి చెప్పాలంటే, ఈయన చెప్పిన మాటలు వినాలంటే వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అన్నాడు. నేను అంటానికి కూడా భయం నాకు అన్నాడు. ఆయన మాటగా మీకు నేను చెప్తున్నాను, నా మాట కాదు. అన్న వ్యక్తిని నేను నాస్తికుడిని అని చెప్పాడు. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్ళిళ్ళు చేశాడు. ఇవన్నీ కూడా మేము బయట పెట్టాం. అందుకనే వారి పరిపాలనలో వాళ్ళ దీంట్లో లడ్డులో నాణ్యత తగ్గిందని చెప్పి 2023 ఏప్రిల్ 3వ తారీఖు మేము పార్టీ ఆఫీసులో పెట్టి చూపెడితే ఆ లడ్డు గట్టితనం అదంతా చూసిన తర్వాత నిజం అనిపించి 1 year కల్లా దాని మీద జరిగినటువంటి వ్యవహారాలు మీరు అన్ని 1.5 yearలో సిట్ ఏం చెప్పిందో చూసాం. ఇది అవినీతి, గత ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం. వాళ్ళకి ఎవరితో పని లేదు. అందుకనే ఇక్కడ ఇవ్వగలిగారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముంతాజ్ హోటల్, ఓబ్రాయ్ హోటల్ని క్యాన్సిల్ చేసేసి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రైవేట్ వ్యక్తులకి ఈ దేవదేవుని పాదాల కింద ఉండదు. ఇది అలిపిరి దాకా పోతాం ఇటు పక్క. అందుకని దీని పక్కన అటుపక్క మనం కపిల్ తీర్థం, ఇవన్నీ కూడా దేవదేవుని ప్రాపర్టీలు. రోడ్డు పక్కన ఎవడు రావడానికి వీల్లేదని వాళ్ళు ఇచ్చిన 25 ఎకరాలని క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ఎదురిచ్చాం మనం. అక్కడేంటి మీకు అన్నీ తెలుసు, టాటా వాళ్ళు ఉన్నారు, తర్వాత అదేవిధంగా అరవిందో వాడు ఉన్నాడు, అదేవిధంగా నీకు అది కూడా సేవా సంస్థలే, అరవిందో కానీ టాటా కానీ. తర్వాత భారతీయ విద్యాభవన్, అది కూడా విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విద్య నేర్పించేది. ఆ తర్వాత వేదిక యూనివర్సిటీ. వీటి మధ్యలో తప్పని పరిస్థితుల్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీకి, ఎందుకంటే వీళ్ళు చేసిన యథావ పనిని సరిదిద్దటానికి నారా చంద్రబాబు నాయుడు గారు అటు పక్క ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. ఇంకా ఇవ్వలా, మేము ఇవ్వకముందే ఇచ్చేసినట్టు మాట్లాడారు. ఇచ్చిందేమో ఈ విధంగా ఉంది వీళ్ళ నిర్వాహకం, మేము చేసిన తప్పని మాట్లాడతారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాల మీద 100% ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నువ్వు ఆక్యుపై చేసిన 9 ఎకరాలు స్వర్ణముఖి భూమికి నువ్వు కంచేసింది వెనక్కివ్వాలి, ఇనాం భూములు వెనక్కివ్వాలి. అదేవిధంగా ఈ ఊళ్ళో 3 సెంటర్లో ఆక్యుపై చేసినటువంటి స్థలాలను కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటాం. మేడం, మీరు చెప్పండి. ఇవాళ మేము గత కరుణాకర్ రెడ్డి మేము సచ్చీలలో తాము చేసినంత న్యాయంగా చట్టబద్ధంగా చేశాము, కేవలం ఇప్పుడు రాజకీయ దృక్పథంతో ఇట్లా ఆరోపణలు చేస్తామని చెప్పి వ్యక్తం చేస్తున్నాం. దీన్ని ఎలా భావించాలి? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కొండ కింద మనం ఉన్నాము. మరి ఆయన పాదాల చెంత ఉన్నప్పుడు ఈ కొండంతా కూడా ఒక తిరుపతి ఒక ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందాలని మరి వెలుగొందుతూ ఉంది. అటువంటి క్షేత్రం మధ్యలో మళ్ళీ గోవిందనామ స్మరణ తప్ప ఆయన యొక్క
మనస్సు ఇక్కడ మరి ధ్యానం చేసుకోవడానికి అందరూ కూడా చెట్ల కింద అంతా కూడా ఉంటారు. అంటే ఆ వైబ్రేషన్స్ అంత ఇదిగా ఉండేటువంటి ఈ తిరుపతి నగరంలో మరి ఈ రోజున ఇక్కడ కాంక్రీట్ కట్టడాలు కట్టి ఆ వైబ్రేషన్స్ దెబ్బతినే విధంగా మరి కలియుగ వెంకటేశ్వర స్వామి ఒక టూరిజం ద్వారా ఒక హోటల్ అంటే అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, అలాంటి కార్యక్రమాలు మరి పాదాల చెంత జరగడం అనేది ఒక అవినీతి కాదు, ఒక ఏం చెప్పాలంటే ఒక దుశ్చర్యలు ఇక్కడ జరుగుతాయి అనే ఒక విధానంతో మరి ఈ భూమి అంతా కూడా ఆయన పాదాల చెంత ఉన్నటువంటి భూమి అంతా కూడా తప్పకుండా ఒక ఆధ్యాత్మిక శోభనే ఇవ్వాలి, కానీ వేరే విధమైనటువంటి ఎలాంటి కార్యక్రమాలకు కూడా ఉపయోగించకూడదు ఫ్యూచర్లో అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నాటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎంక్వైరీలు చేసి మరి వాళ్ళకు గత ప్రభుత్వం లీజుకి ఇచ్చింటే దాని పర్యాయంగా మరి వేరే దీనికి ఎదురుగానే దీని పరిసరాల్లోనే కూడా ప్లేస్ ఇచ్చేదానికి ఆయన అంగీకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళలాగా దుష్టులు, దుర్మార్గులు, అవినీతి పరులు కాదని మేము నిరూపించగలం. ధన్యవాదాలు. అంటే ప్రధానంగా ఆధ్యాత్మిక కేంద్రంలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి తప్ప ఆధ్యాత్మిక విలువలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యనైనా ఉపేక్షించేది లేదని చెప్పేసి స్థానికులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. విడజన్స్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.